మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. శుభోదయం. ఈరోజు మాఘమాసంలో రెండవ రోజు అనమాట. మాఘమాసం అంటేనే సూర్యభగవాని ఆరాధన, శివారాధన, తర్వాత వచ్చేసి విష్ణుమూర్తి ఆరాధన చేస్తాం కదా. మనకు ప్రత్యక్ష దైవం ఎవరు అంటే సూర్యభగవానుడు కదా. ఉదయాన్నే మనము సూర్యభగవాన్ని చూస్తూ రాగి చెంబులో కానీ రాగి గ్లాస్లో కానీ వాటర్ తీసుకొని ఆ యొక్క సూర్యభగవానికి అర్ఘ్యం ఇస్తే చాలా మంచిది కదా. రెగ్యులర్గా అయితే చేస్తూ ఉంటాము, పైన నుండి అయితే కనిపిస్తాం మంచిగా. అందుకనే పైకి చెంబులో నీళ్ళు తెచ్చుకొని ఇద్దరం అఖిల్ని చేసేసుకున్నాము. అఖిల్ కూడా ఉదయాన్నే స్నానం అయిపోయింది, 6:30 వరకు పూజ కూడా అయిపోయింది. పైకి వచ్చేసాం చదువుకోవడానికని. చదువుకోవడం అవుతుంది, అలానే సూర్యభగవాన్ని ప్రత్యక్ష చూడవచ్చు. పొద్దున్నే ఆ యొక్క సూర్యభగవాని యొక్క కిరణాలు మన పైన పడితే చాలా మంచిదిగా అనిపిస్తే పైకి వచ్చేసాము. ఇదిగోని ఇక పచ్చని వాతావరణంలో ఎంత మంచిగా అనిపిస్తుందో. మనమైతే ఊర్లో ఉన్నామా సిటీలో ఉన్నామా అనిపిస్తుంది తెలుసు ఈ యొక్క పచ్చని మొక్కలను చూస్తూ ఉంటే. అయితే ఈరోజు అఖిల్ది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తాను. చూపించే ముందు ఇక అఖిల్ అయితే ఎగ్జామ్ ఏదో ఉందంట, ఆ సార్ ఓరల్ అడుగుతా అన్నారంట. ఇదిగోని ఆవాల మొక్క ఓరల్ కదా, స్లిప్ టెస్ట్ అంటే. ఓకే, ఇంకోండి ఈ యొక్క ఆవాల మొక్క యొక్క అందాన్ని చూసి ఎంత ముద్దుగా అనిపిస్తుంది తెలుసా. ఇదిగోండి ఆవాలు కూడా మంచిగా అయిపోయాయి, చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది తెలుసా, అంత అందమైనటువంటి మొక్క ఇది. ఇదిగోండి ఈరోజు అఖిల్ది బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చూపిస్తాను. కీర, పల్లీలు, ఒక పిచ్చుకొచ్చు, పిచ్చుకలు వస్తాయి పొద్దున ఇంకా మస్తు మంచిగా వస్తాయి సార్. కీర, ఉడకబెట్టినటువంటి పల్లీలు, తర్వాత ఎండు ద్రాక్ష, ఒక నువ్వుల లడ్డు, 1 కప్పు స్ప్రౌట్స్. ఈ క్యారెట్ నా కోసం, క్యారెట్ వద్దంట అఖిల్కి. ఇవైతే అఖిల్ యొక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. పైకి తీసుకొచ్చేసాను. మంచిగా ఇలా చల్లటి వాతావరణం తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అటు చదవడం అవుతుంది, ఇటు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం అవుతుంది. దాంతోపాటు నాకు కాసేపు మొక్కల దగ్గర ఏమైనా పని ఉంటే చేసుకోవడం అవుతుంది. అయితే పైకి వచ్చేసాను. పొద్దున ఈ యొక్క మొక్కల అందాన్ని చూస్తే మొక్కల పిచ్చి వాళ్ళకి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. నేను మన తోటలో చిన్న బీరకాయ తీసుకెళ్ళి మసాలా బీరకాయ చేస్తే సూపర్గా ఉంది తెలుసా. టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఈసారి అక్కడక్కడ చాలా ఆవాల మొక్కలు వచ్చాయి. ఆవాల మొక్కలు ఎక్కువగా ఉంటే మనకి పాలినేటర్స్ ఎక్కువగా వస్తాయి తెలుసా. పిచ్చుకలు ఎక్కడ ఉన్నాయి, అదిగోండి పిచ్చుక చూసా. ఈ పిచ్చుకలకి మనం వీడి షూట్ చేసినామంటే ఎగిరిపోతుంది చూడండి. 10 లెక్క పెట్టి లోపల ఇంకా లెక్క పెట్టలే, సూపర్ ఉంటాయి.